హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చేసింది. ఇంకా చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా. సో ఇది సమ్మర్ స్పెషల్ 5 డిఫరెంట్ స్వీట్ లస్సీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం చిక్కటి పాలు తీసుకొని తోడేసాను. సో ఈ తోడుకున్న పెరుగుని లస్సీలోకి వాడుతున్నాను. దానిపైన వచ్చిన మీగడని తీసుకొని నేను క్రీమ్ లాగా వాడుతున్నాను. ఇదే మీగడ. ఫస్ట్ లస్సీ చూపిస్తున్నాను. గ్రైండర్ తీసుకొని మామిడిపండు ముక్కలు కూడా వేసేసి గ్రైండ్ చేశాను. అందులో 2 గరిటెలు పెరుగు, 2 గరిటెలు పాలు, పంచదార, ఇలాచీ పౌడర్ వేసి గ్రైండ్ చేశాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ క్రీమ్ వేస్తున్నాను. మనం చేసుకున్న మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది. గంట ముందర నానబెట్టుకున్న చియా సీడ్స్ కూడా వేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ ఇంకా కుంకుమ పువ్వు కూడా వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు ఫస్ట్ మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది. ఇంకా మనం సెకండ్ లస్సీ ఎలాగో చూద్దాం. దీనికి నేను స్ట్రాబెర్రీస్ తీసుకొని ఫస్ట్ మిక్సీ జార్లో గ్రైండ్ చేశాను. 2 గరిటెల పెరుగు, 2 గరిటెలు పాలు, షుగర్ వేసి గ్రైండ్ చేసేసాను. ఆ పైన 2 టేబుల్ స్పూన్ క్రీమ్ వేసేసి గ్రైండ్ చేశాను. దీంతో లస్సీ రెడీ అయిపోయింది. దాని మీద చియా సీడ్స్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే చియా సీడ్స్ హెల్త్కి మంచిది. సెకండ్ లస్సీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం థర్డ్ లస్సీ ఎలాగో చూద్దాం. బ్లూబెర్రీస్ తీసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తాను. ఇంకా గ్రైండర్లో 2 గరిటెలు పెరుగు, 2 గరిటెలు పాలు కూడా వేసాను. తగినంత పంచదార కూడా వేసి గ్రైండ్ చేస్తాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ క్రీమ్ కూడా వేసి గ్రైండ్ చేసేస్తే లస్సీ రెడీ అయిపోతుంది. ఆ పైన చియా సీడ్స్ వేసేసి బ్లూబెర్రీస్ కూడా వేసుకొని లస్సీ తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం చూడాల్సింది ఫోర్త్ లస్సీ, అదే చాక్లెట్ లస్సీ. ఫస్ట్ మిక్సీ జార్లో 2 గరిటెల పెరుగు, షుగర్, 2 గరిటెల పాలు, 2 టేబుల్ స్పూన్ చాక్లెట్ సిరప్ కూడా వేసేసి 1 టేబుల్ స్పూన్ క్రీమ్ వేసి గ్రైండ్ చేశాను. దాంతో చాక్లెట్ లస్సీ రెడీ అయిపోయింది. ఆ పైన చియా సీడ్స్ కూడా వేసేసి చాకో చిప్స్ కూడా వేసుకొని తాగితే చాలా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ లస్సీ. మిక్సీ జార్లో 2 గరిటెల పెరుగు వేసేసి 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, షుగర్, 2 టేబుల్ స్పూన్ క్రీమ్, 2 గరిటెల పాలు వేసుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసేసి గ్రైండ్ చేసేస్తే లస్సీ రెడీ అయిపోతుంది. ఆ పైన చియా సీడ్స్, తురిమిన ఆల్మండ్, ఆ పైన సాఫ్రాన్ కూడా వేసేసి తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా మీరు 5 డిఫరెంట్ లస్సీలు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో నేను చూపించిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.